నా పేరు శివకుమార్ అండి. నేను ఎస్సీ ఆర్ఎండ్బి క్వాలిటీ కంట్రోల్ సర్కిల్ కడప నందు 31 అక్టోబర్ రిటైర్ అయ్యాను. నేను స్టేట్ సర్వీసెస్లో సెంట్రల్ సర్వీసెస్లో కలిపి మొత్తము 38 సంవత్సరాల 9 నెలలు వర్క్ చేశాను. నేను ఫస్ట్ అసిస్టెంట్ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్గా ఆర్ఎండ్బి డిపార్ట్మెంట్లో 1986లో జాయిన్ అయినాను. నేను ఇప్పుడు ఎన్ఐటి అంటారు, అప్పుడు రీజనల్ ఇంజనీర్ కాలేజ్ వరంగల్లో 1980 నుంచి 84 వరకు బీటెక్, అలాగే మళ్ళా 84 నుంచి 86 వరకు ఎంటెక్ కంప్లీట్ చేసి ఒక్కరోజు కూడా ఇది కాకుండా నెక్స్ట్ డేనే జాబ్లో చేరడం జరిగింది. సో అక్కడ ఏఈ ఆర్ఎండ్బిగా హైదరాబాద్లో చేరిన తర్వాత మన పెద్ద ఇంజనీర్స్ వాళ్ళ సలహాల మేరకు మేము అక్కడ వేరే కాంపిటేటివ్ ఎగ్జామ్స్ రాస్తూ ఉన్నాము. ఆ తర్వాత మళ్ళా నేను సీనియర్ సెక్షన్ ఇంజనీర్ వర్క్స్గా ఫస్ట్ టైము సౌత్ సెంట్రల్ రైల్వేలో బీటెక్ చేసినటువంటి వాళ్ళని డైరెక్ట్ రిక్రూట్మెంట్గా తీసుకున్నారు. అందులో నేను సెకండ్ పర్సన్గా సెలెక్ట్ అయ్యి సుమారు 3 సంవత్సరాలు రైల్వేలో పనిచేశాము. ఆ తర్వాత మళ్ళా అక్కడ రైల్వేలో చీఫ్ ఇంజనీర్స్, డిప్యూటీ చీఫ్ ఇంజనీర్స్ ఇచ్చినటువంటి సహకారంతో నేను మళ్ళా ఇండియన్ ఇంజనీరింగ్ సర్వీసెస్లో సెంట్రల్ సర్వీసెస్లో గ్రూప్ ఏ ఆఫీసర్గా సెలెక్ట్ అయ్యి చెన్నైలో ప్లస్ ఢిల్లీలో 1 ఇయర్ వర్క్ చేశాను. ఆ తర్వాత మళ్ళా ఆర్ఎండ్బిలో డైరెక్ట్ డిఈగా సెలెక్ట్ కావడం వల్ల 1993 సెప్టెంబర్ నెలలో ఆర్ఎండ్బిలో డిఈగా డిప్యూటీ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్గా జాయిన్ అయినాను. ఆ తర్వాత వివిధ సబ్ డివిజన్స్లో అంటే మన కర్నూలు జిల్లా, అనంతపూర్ జిల్లా చేస్తూ ఆ తర్వాత మన పై అధికారులు వాళ్ళు నన్ను సెలెక్ట్ చేసి కుప్పము సబ్ డివిజన్లో అప్పుడు చంద్రబాబు నాయుడు గారు సీఎంగా ఉండేవాళ్ళు, అప్పుడు అక్కడ నన్ను పోస్ట్ చేశారు. సో అక్కడ చాలా సక్సెస్ఫుల్గా ఒక ఆర్ఓబి అలాగే అన్ని ఇంటీరియర్ రోడ్స్ వేయడము, కొన్ని ఇంపార్టెంట్ రోడ్స్ అంతా డబుల్ రోడ్డుగా చేయడము అట్లా చేసి ఆ తర్వాత నాకు ప్రమోషన్ వచ్చిన తర్వాత 2004లో మళ్ళా నన్ను ధర్మవరము డివిజన్లో పోస్ట్ చేశారు. అక్కడ మళ్ళా 1985లో శ్రీ సత్య సాయిబాబా గారి బర్త్డే సెలబ్రేషన్స్ చాలా సక్సెస్ఫుల్గా అప్పుడు ఉన్నటువంటి కలెక్టరు, ప్రిన్సిపల్ సెక్రటరీ వాళ్ళ సహకారంతో చాలా సక్సెస్ఫుల్గా కంప్లీట్ చేశాము. నేను ఓన్లీ ఆర్ఎండ్బిలోనే కంప్లీట్ వేరే అంటే వీటికే వెళ్ళలేదండి. కంప్లీట్ ఆర్ఎండ్బిలో అండ్ నేషనల్ హైవేస్లోనే మాత్రం చేశాను. అట్లాగే నేను అంటే నాకు అన్ని ఫీల్డ్స్లో ఇన్వెస్టిగేషన్లో చేశాను, అలాగే రెగ్యులర్ డివిజన్స్లో చేశాను, డిజైన్స్లో చేశాను, అలాగే నేషనల్ హైవేస్లో చేశాను. ఆ తర్వాత క్వాలిటీ కంట్రోల్
ఎస్సీగా ఉండి ఇక్కడ మళ్ళా 5 ఇయర్స్ 5 ఇయర్స్ కంప్లీట్ చేసి ఆ తర్వాత 31st అక్టోబర్న రిటైర్ అయ్యాను.